హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఏం చెప్పుకుందాం అండి, ముందు ఒక స్ట్రాటజీ చెప్పాను యూట్యూబ్లో. ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ హైట్లో మార్క్ చేసుకోమను, 50% క్యాలిక్యులేషన్ చేసుకోమని చెప్పాను. సెకండ్ రూల్ ఏం చెప్పాను, ఏదైతే క్యాండిల్ ఉంటుందో సెకండ్ క్యాండిల్ 50% కింద క్లోజ్ కాకుంటే ఎంట్రీ అని చెప్పాను. సో ఎగ్జాక్ట్ ఈ టైంలో నేను ఏం చేశానంటే ఎంట్రీ తీసుకున్నాను. ఒక లాట్ తోటి మీకు ట్రేడ్ చేసి చూపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. 7 గంటల అంటే 9 గంటల 15 నిమిషాల 23 నిమిషాలకి ఎంట్రీ తీసుకున్నాను ఎగ్జాక్ట్ ఇక్కడ. సో ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవుతుంది అనగానే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయడం జరిగింది. నేనేం చెప్పాను, ఎంట్రీ తీసుకున్నప్పటి నుండి నా స్టాప్ లాస్ ఎంత ఉండాలని చెప్పాను, 80 పాయింట్స్ ఉండాలని చెప్పాను. ఇక్కడ రూల్ ఏంటది, 65 పాయింట్స్ ఉంది. 50% కింద క్లోజ్ అయితే ఎగ్జిట్. సో టార్గెట్ ఎంత, మినిమం 80 పాయింట్స్ టార్గెట్. ఎగ్జాక్ట్ ఇక్కడికి వచ్చుతుంటే ఏ టైంలో వచ్చింది, ఇక్కడ 9 గంటల 18 నిమిషాలకు వచ్చింది. సో 9 గంటల 18 నిమిషాల 30 సెకండ్లకి సో ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయ్యాను. కాకపోతే ప్రీమియంలో రాలేదు అన్ఫార్చునేట్లీ. అక్కడికి కూడా మనం ఎంతవరకు లాభాన్ని పొందడం జరిగిందంటే ఏంటది, నియర్ 40 పాయింట్స్ ప్రాఫిట్ అనేది వచ్చింది. జస్ట్ నేను కనుక ఇంకొద్దిగా వెయిట్ చేసి ఉంటే యాక్చువల్గా ఈ క్యాండిలే కొట్టేయాలి, మనకి ఈ క్యాండిల్ ఇలా టక్కన కొట్టేయాలి, బట్ అన్ఫార్చునేట్లీ కొట్టలేదు. ఒకవేళ వెయిట్ చేసి ఉంటే ఎంత అంటే, నేను ఎగ్జిట్ అయిన ప్లేస్ని కనుక మీరు చూస్తే, అంటే ఎగ్జిట్ అయిన ప్లేస్ని కనుక మనం చూసినట్లయితే 526. ప్రజెంట్ అది ఎక్కడ నడుస్తుంది, ఏంటది 600 కలా నడుస్తుంది. ఎంతసేపు వెయిట్ చేస్తుంటే జస్ట్ విత్ ఇన్ 2 or 3 minutes వెయిట్ చేస్తుంటే ఒక 1400 to 1500 వచ్చు. బట్ అది కాదు, ఒక డీసెంట్ ట్రేడర్ ఏంటది, మనం ఏదైతే రూల్ అనుకున్నామో ఆ రూల్కి అనుకూలంగా మాత్రమే ట్రేడ్ చేయాలి. నేను యూట్యూబ్లో ఏది పెట్టినా కూడా ఆషామాషిగా ఏదో వ్యూస్ కోసమో లేకుండా ఇంకో ఏదో దాని గురించి పెట్టడం లేదు. సబ్జెక్ట్ అంది అనే దృఢమైన సంకల్పంతో ఇస్తున్నాను. దాంతోపాటు ఎంతో కొంత సెల్ఫిష్నెస్ అనేది ఉంటుంది ప్రతి వ్యక్తికి. సో ఇతర అంశాలు. సో ఇలాంటి స్కాల్పింగ్ టెక్నిక్స్ కావాలి అంటే కాంటాక్ట్ అవర్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.